అది విప్లవం కాదు. అసమానీయులు అసమానమైనటువంటి పనులు చేస్తారు, అది విప్లవం కాదు. విప్లవం అంటే ఏంటంటే సామాన్యులు అసమానమైనటువంటి పనులు చేయడాన్నే విప్లవం అంటారు. డాక్టర్ జయగోపాల్ గారి యొక్క జీవితం సామాన్యంగా ఉండి అసమానమైనటువంటి పనులు చేసి ఎందరినో కదిలించినటువంటి మహనీయుడి యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం ఒక బాధ్యతగా భావిస్తూ, భూమి గుండ్రంగా ఉందన్న చెప్పినటువంటి కోపర్నికస్ని రాళ్ళు కొట్టి చంపేశారు. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని చెప్పిన బ్రూనోని బతికొండగానే తారు పోసి కాల్చి చంపేశారు. రాజు దైవాంశభూతుడు కాదు, ఆయన కూడా మనలాంటి మానవ మాత్రుడే, ప్రశ్నించాడు అని చెప్పిన సాక్రటీస్ని విషం పుచ్చుకొని చంపేశారు. ఈ సమాజంలో సత్యాన్ని నిరంతరం ప్రచారం చేయడం కోసం పనిచేస్తున్న వాళ్ళు సమాజంలో హత్యలకు గురవుతారు, అవమానాలకు గురి కాబడతారు, చేదరింపు చేత్కారాలు ఎదుర్కొంటారు. వాళ్ళ జీవితాలని దగ్గరగా చూస్తే అతి కష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంటారు. ఈ ఎదుర్కొంటున్న క్రమంలో కొంతమంది మధ్యలో ఏదో సందర్భంలో దారి తప్పుతారు, ఆగిపోతారు, లేకపోతే ఎందుకు మాకు కష్టాలని చెప్పి మధ్యలోనే ఉండిపోతారు. కానీ చివరి క్షణం వరకు ఏదైతే నమ్మిన సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతం కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేస్తూ అక్కడితోనే ఆగిపోకుండా తన బిడ్డలు కూడా అదే సిద్ధాంతాన్ని అందించి నేను వెళ్ళిన మరుక్షణం ఆ భావజాలంలో మీరు కూడా ప్రయాణం చేయాలని చెప్పినటువంటి గొప్ప మహనీయుడు జయగోపాల్ గారు. అయితే ఆయన గురించి చెప్పుకోవడంతో పాటు ఆయన వర్ధంతి సందర్భంగా మనం రేపు నేనైనా మనమైనా పరిణియానం చెందిన తర్వాత వర్ధంతులు జరుపుకునే పరిస్థితి, మిగతా సమాజం వర్ధంతులు జరుపుకునే పరిస్థితిలో ఉన్నారా మన జీవితం అనేది చెక్ చేసుకుంటాం. అప్పుడు మన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం. ఈరోజు హిందూ ఫ్యాసిజం అంత ముందుగా వెళ్ళడానికి గల కారణం, అది బలంగా ఉన్న దగ్గర ఒక్కరే వెళ్తున్నారు. కొంచెం బలహీనంగా ఉన్నాము, ఇక్కడ మన పరిస్థితులు బాగోలేవు అన్నప్పుడు ఎవరితోనైనా సరే స్నేహాస్తం తీసుకొని వాళ్ళ భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం పూర్తి స్థాయిలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా స్ట్రాటజీస్ మార్చుకుంటూ వెళ్తున్నారు. అందుకనే 60 to 70% దేశాన్ని అలా ఆక్రమించుకోగలిగారు. మనం కూడా ఆ పందాలో వెళ్లాల్సిన అవసరం ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పూలే అంబేద్కర్ భావజాలం, పెరియార్ భావజాలాన్ని మన ప్రజల్లో తీసుకెళ్తూ వాళ్ళ లక్ష్యాలని నెరవేర్చిన రోజున జయగోపాల్ గారికి నిజమైనటువంటి నివాళి అర్పించిన వాళ్ళు అవుతామని తెలియజేసుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చిన గౌరవ రవి గారికి, పెద్దలందరికీ కూడా జైలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.